నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో, సాక్షి మీడియాలో, ఈరోజు టీవీ9లో ఒక వార్తను పదే పదే చూపిస్తూ విషప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. అదే శవ రాజకీయాలు. వీళ్ళకు ఐ థింక్ వైసీపీ వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా. నాటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి మొన్నటి వివేకానంద రెడ్డి గారు, ఈరోజు ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే ఇట్లా మధ్యలో ఇంకా చాలా ఉన్నవి. శవ రాజకీయాలకి పెట్టింది పేరుగా తయారైపోయింది వైసీపీ. ఏంటి వీళ్ళు సిగ్గు లేకుండా సాక్షి మెయిన్ పేపర్లో రాస్తారా, ఓ చెల్లెమ్మను చంపేశారు, ఇది కథనం. ఏంటిది? పాపం శ్రీమతి గీతాంజలిని ఒక మహిళ, 32 సంవత్సరాల మహిళ ట్రైన్ యాక్సిడెంట్లో 7వ తేదీ తను చనిపోయింది. చనిపోతే మరి ఆ రోజు ఎవరికి గుర్తు రాలేదు. నిన్న 11వ తేదీ గుర్తొచ్చి మొదలుపెట్టారు. ఏంటంటే ఈవిడని టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల సోషల్ మీడియాలో చనిపోయారంట. దానికి సంబంధించి ఎవరో 2-3 ఒక నీచమైన కమెంట్లు పెడితే దాని సాక్షి మెయిన్ పేపర్లో సిగ్గు లేకుండా ఏ కమెంట్సు మెయిన్ అంటే ప్రధాన మీడియాలో రాయొచ్చో రాయకూడదు అనేది నిస్సిగ్గుగా దాన్ని పబ్లిష్ చేసి శవ రాజకీయాలు చేస్తూ జనాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అసలు ఏంటి కథనం అంటే, ఈవిడ శ్రీమతి గీతాంజలి వైసీపీ సింపథైజర్, సానుభూతి పరురాలు. ఆవిడకు కొన్ని స్కీమ్స్ రావడం జరిగింది. ఏది? అమ్మఒడిని, లేకపోతే ఇంటి పట్ట, ఏవో కొన్ని వస్తే ఆవిడ గతంలో ఎక్కడో ఒకసారి బాగా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు, తీసుకొచ్చి ఆవిడ్ని స్కీమ్స్ మాకు ఇస్తున్నారు అని ఒక ఓవర్ పబ్లిసిటీ ఆవిడ ద్వారా చెప్పించి సోషల్ మీడియాలో వదలటం జరిగింది. ఏంటంటే ఆవిడ వీడియోలు కూడా చూడొచ్చు మీరు. వీళ్ళు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ 4 సార్లు అమ్మఒడి ఇస్తే ఆమె నాకు 5 సార్లు అమ్మఒడి ఇచ్చారని చెప్తుంది. అంటే ఆవిడకి పాపం ఏమీ తెలియదు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పబ్లిసిటీ కోసము పాపము తను ఏదో స్కీమ్స్ ఇస్తారు కదా, చెప్పకపోతే మళ్ళా తనకు వచ్చే స్కీమ్స్ కూడా కట్ చేస్తారని చెప్పేసి భయపడి, ఏదో వాళ్ళు భయపడో లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలకు గురి చేస్తారో తెలియదు కానీ 4 సార్లు అమ్మఒడి ఇస్తే నాకు 5 సార్లు అమ్మఒడి వచ్చింది, నేను ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతమంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, అమ్మ ఇచ్చింది నా 5 సార్లు అయితే నీకు 4 సార్లు ఇచ్చింది, 4 సార్లు అయితే 5 సార్లు ఎట్లా వస్తుంది? ఎంత మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగజారి చెప్పాలి, అబద్ధాలు చెప్పాలని చెప్పేసి కొన్ని కమెంట్ చేయడం జరిగింది. కొంత ఉంటారు, మనకు అందరికీ తెలిసిందే, ఒకళ్ళిద్దరు ఉంటారు. అయితే అదేదో కమెంట్ చేస్తే కనీసం ఏదైతే చెడ్డ కమెంట్స్ ఏదైతున్నాయో అసలు కనీసం తనకు చేరి ఉంటుందా లేదన్నది కూడా డౌటే. అయితే ఏమంటారంటే ఈ కమెంట్ల వలన తను సూసైడ్ చేసుకొని చనిపోయిందంట, ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట. సరే వద్దాం, తను చనిపోయింది 7వ తేదీన. 7వ తేదీన ఉదయం 7 గంటలకి ఎఫ్ఐఆర్ ప్రకారం వీళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ కాపీది. 7వ తేదీన ఉదయం 7 గంటలకు చనిపోయిందని ఎఫ్ఐఆర్లో రాశారు రైల్వే స్టేషన్లో. ఏమని రాశారు ఎఫ్ఐఆర్లో? యాక్సిడెంట్ అని చనిపోయారు. పెట్టిన సెక్షన్ ఏంటి ఎఫ్ఐఆర్లో? సెక్షన్ 174 సిఆర్పిసి. సెక్షన్ 174 సిఆర్పిసి అంటే ఏంటో తెలుసా? అన్యాచురల్ డెత్, చనిపోవడానికి గల కారణాలు తెలియదని, అంటే అది ఆత్మహత్య, హత్య ఏంటో తెలియదని రాయడం జరిగింది. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది నిన్న 11వ తేదీన. 7వ తేదీ తను చనిపోతే నిన్న 11వ తేదీన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఏమని? 174 సిఆర్పిసి కింద. అంటే ఎలా చనిపోయిందో తెలియదు, కారణాలు తెలియాలి, కనీసం చనిపోయిన వ్యక్తి కూడా కరెక్ట్గా ప్రాపర్గా తెలియదని దాని అర్థము 174 సిఆర్పిసి అంటే. రెండోది కింద రాయడం జరిగింది క్లియర్గా, ఎవరైనా అక్యూజ్డ్స్ ఉన్నారా అంటే నో అక్యూజ్డ్స్ అని రాశారు. జనరల్గా ఇదే ఎందుకు చెప్తున్నంటే, ఇది పెట్టింది ఎవరో తమిళనాడు ప్రభుత్వమో తెలంగాణ ప్రభుత్వమే కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా, వైసీపీ ప్రభుత్వమే కదా. ఇదే వైసీపీ వాళ్ళు సాక్షి టీవీలో, సోషల్ మీడియాలోనేమో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తే చనిపోయిందని చెప్పేసి ఒక పక్క సాక్షి పేపర్లో రాస్తారు, వాళ్ళ సోషల్ మీడియాలో రాస్తారు. సిగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కొడుకు ఇవన్నీ సోషల్ మీడియాలో రాపిస్తారు. ఒక పక్క అదే వైసీపీ ప్రభుత్వము ఎఫ్ఐఆర్ మాత్రము చనిపోవడానికి కారణాలు తెలియదు, అక్యూజ్డ్ ఎవరో తెలియదు, అసలు అక్యూజ్డ్స్ లేరు దీని వెనక. అంటే ఈవిడ చనిపోవడానికి కారణాలు తెలియదు, ఈవిడ చనిపోవడానికి
దీని వెనక ఎవరున్నారో కూడా తెలియదని రాశారు.